ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధుడు మహోన్నతుడైనటువంటి యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో ఈ రోజున దేవుని వాక్య ధ్యానంలో ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట వందనాలు. ఈరోజు మీకు ఒక చిత్రం చెప్తా. ఏంటంటే స్కూల్కి పోయే ఒక వారుడు ఉన్నాడు అనుకోండి. స్కూల్కి పోయే పిల్లగాడిని మీకు స్కూల్లో ఇవి డబ్బులు అవసరం పడ్డది, పోయి తీసుకురా పోరా అని చెప్పి నన్ను పంపిస్తే వాడు సరాసరి గల్లీలు తిరిగి చక్కగా ఇంటికే పోతాడు. ఇంటికే పోయి వాళ్ళ నాయన్ని అడుగుతాడు. ఈ మధ్యలో వాడు మెయిన్ రోడ్లో నుంచి పోవచ్చు, లేకపోతే గల్లీలో నుంచి పోవచ్చు, లేకపోతే సందుల్లో నుంచి ఎటు తిరిగినా సరే చివరికి వాళ్ళ నాయన దగ్గరికి పోయి ఇట్లాగా స్కూల్లో డబ్బులు అడిగారు కావాలని అడుగుతారు. వాళ్ళ నాయన్ని అడుగుతున్నాం. ఈ విషయాన్ని అలాగ పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి. లేఖనంలో మనము ఒక వాక్యాన్ని ధ్యానించుకుందాం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 19వ వచనం. సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరులు కొల్పబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండానట్లును మీరు బహు జాగ్రత్త పడుడి. లేఖనం ఏమని సెలవిస్తా ఉన్నదంటే దేవుడు అంటా ఉన్నాడు దేవుడే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలకి పంచిపెట్టిండంట. సూర్యుడిని, చంద్రుణ్ణి, ఆకాశాన్ని, ఆకాశంలో కనపడేటువంటి గుర్తులు ఉంటాయి కదా, వాటిని ఈ ప్రజలకి పంచిపెట్టి వాటిని మీరు అనుసరించండి అని దేవుడు ఫలానా మనిషికి ఫలానా ఇది అని చెప్పినని పంచిపెట్టిండట. ఇది మీరు అంతకుముందు రోజుల్లో కళ్ళతో చూసే ఉంటారు. ఆకాశంలో కనపడేటువంటి వాటికి కొంతమంది ఏం చేస్తారంటే ప్రాణాన్ని పెడతా ఉంటారు. వాళ్ళ ప్రాణము పెట్టేంతగా వాటిని అనుసరిస్తూ ఉంటారు. అలాగనే సూర్య చంద్ర నక్షత్రాలు, వీటికి కూడా ఇవన్నీ కూడా దేవుడు ఈ ప్రజలైనటువంటి వారు సర్వాకాశము క్రింద ఉన్నటువంటి ప్రజలకి, ఆకాశము కింద ఉన్నటువంటి ప్రజలు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ దేవుడు ఏం చేసినంటే పంచిపెట్టిండంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడే పంచిపెట్టినట్టు. ఎందుకంటే జ్ఞానము కలిగినటువంటి వారు దేవునిని అనుసరిస్తారు. మంచి ఏదో, చెడు ఏదో, దేవుడు ఏదో, దెయ్యం ఏదో తెలుసుకొని అనుసరిస్తారు. అందుకే మనం ఏం చేస్తా ఉన్నాం అంటే అనేకులు మారాలని ఆ పంచిపెట్టిన దేవునికే ప్రార్థన చేస్తా ఉన్నాం. వాళ్ళని మార్చు, నువ్వే పంచిపెట్టించును, వాళ్ళకి పంచి నువ్వే ఇచ్చును. మేము పోయి వాళ్ళని మారమంటే మారరాళ్ళు. నీవు పంచిపెట్టినటువంటి నీవే వాళ్ళని మార్చని దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాం. మారినటువంటి మనము ఇప్పుడు చెప్పబడినటువంటి ఈ వాక్యంలో జీవితాన్ని కట్టుకున్నామా లేదా ఈరోజు మన వాగ్దానం అయ్యున్నటువంటి ఆ వాగ్దానంలో మన జీవితాన్ని కట్టుకుంటా ఉన్నామా అనేది పరీక్ష చేసుకోండి. లేఖనంలో ఉన్నటువంటి ఈ విషయాన్ని ఈరోజు అనేకులు అనుసరిస్తూ ఉన్నారు. సూర్యుడు, చంద్రుడు, ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలకి ఇంకా ఉంటాయి కదా, లెక్కే లేదు. వాటినన్నిటినీ కూడా వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే అనుసరిస్తూ ఉన్నారు. వీరిలో మనం ఉన్నామా లేదా మీకు తెలుసు. అనుసరించేటువంటి వారి గురించి మాత్రమే ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉన్నా. దేవుని అనుసరించేటువంటి వారు మీరైతే ఈ లేఖనంలో మీరు ఉండొద్దు. ఎందుకంటే వీరు సృష్టికర్తని కాకుండా సృష్టికర్త చేత సృజింపబడిన వాటిని ఈయనే సృష్టికర్త అనేటువంటి భ్రమలో వాళ్ళు
నడుస్తూ ఉన్నారు. సృష్టికర్త చేత సృష్టించబడినటువంటి వాటిని ఈయనే సృష్టికర్త అనేటువంటి భ్రమలో ఉండి ఆ సృష్టికర్త సృష్టించినటువంటి సృష్టిని అనుసరిస్తూ ఉన్నారు. ఈ లేఖనంలో మీరు ఉండొద్దు. మీరు ఈరోజు మన వాక్య ధ్యానము సెలవిస్తూ ఉన్నది. ఈరోజు మన వాగ్దానం ఏమిటంటే కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 10వ వచనము. నా పూర్ణ హృదయంతో నిన్ను వెతికి ఉన్నాను. నా పూర్ణ హృదయంతో నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనియకుము. ఈ వచనంలో మన ఈరోజు వాగ్దానము, దేవుడు మనకు చేస్తూ ఉన్న వాగ్దానం ఏమిటంటే నా పూర్ణ హృదయంతో నిన్ను వెతికి ఉన్నాను. ఇప్పుడు మొదటి చెప్పుకున్నటువంటి ఆ స్కూల్ పోరాడు ఉన్నాడు కదా, వాడి దగ్గరే పోదాం. అరే, మెయిన్ రోడ్డు మీద నుంచి రావచ్చు, మీ ఇంటికి మెయిన్ రోడ్డు మీద నుంచి రావచ్చు, గల్లీలో పడి రావచ్చు. ఈ మెయిన్ రోడ్డు మీద నుంచి వచ్చిన, గల్లీలో నుంచి వచ్చిన, మధ్యలో ఎన్నో ఇళ్ళు ఉన్నాయి. ఆ ఇళ్లలోకి పోకుండా సరాసరి మీ ఇంటికే పోయి మీ నాయన్నే ఎందుకు డబ్బులు అడుగుతా ఉన్నారా అంటే అడగాల్సిందే మా నాయన్ని, రావాల్సిందే మా ఇంటికి అని వాడు సమాధానం చెప్తాడు. వాడికి ఏమీ తెలియదు. వాడికి వాడి ఇల్లు, ఆ స్కూలు, వాళ్ళ నాయన, ఇవే వాడికి తెలుసు, ఇంకేది తెలియదు. ఆమె లేఖనము సెలవిస్తా ఉన్నది, పూర్ణ హృదయంతో నీ తండ్రి ఇంటికి వచ్చినటువంటి నీవు నీ తండ్రిని మాత్రమే అనుసరించి ఆయనను మాత్రమే యాచించాల, ఆయనను మాత్రమే అడగాల. లేఖనము సెలవిస్తా ఉన్నది ఈరోజు వాగ్దానం మనకి, పూర్ణ హృదయంతో నేను వెతికి ఉన్నా అని దావీదు చెప్తా ఉన్నాడు. పూర్ణ హృదయంతో సృష్టికర్త సృష్టించినటువంటి సృష్టిలోని వాటిని పూర్ణ హృదయంతో అనుసరించాల్సినటువంటి వారు కూడా ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారంటే సృష్టికర్త చేత దేవుని సన్నిధికి నడిపించబడిన వారు కూడా సృష్టికర్త ఇంటికి కాకుండా మిగిలినటువంటి ఇళ్లలోకి పోయి చేతులు చాపుతా ఉన్నారు. ఆ స్కూలు పిలగాడుకున్నటువంటి కనీస జ్ఞానము దేవుని యందు భయభక్తులు నిలిపినటువంటి మనకు లేకుండా పోతా ఉన్నది. చాలా మంది ఈ శ్రేష్టమైనటువంటి దేవుని యొద్ద యాచించకుండా ఇటు దేవునిలో అటు ఆకాశము కింద దేవుడు మనుషులకు ఇచ్చినటువంటి వాటిలో తలమునకలైపోయి ఉన్నారు. వాక్యము అర్థమైందని అనుకుంటా ఉన్నాయి. అర్థమై ఉంటుంది. ఎందుకంటే సృష్టికర్తని మాత్రమే, యేసు ప్రభుని మాత్రమే అనుసరించాలి. ఆయన వద్ద మాత్రమే మనకి అవసరాలు తీరుతాయి. ఒక్క ఆదివారం రోజు మాత్రమే మనకి సంఘం, మిగిలినటువంటి రోజుల్లో మనకి ఇంకొకటి ఇవి కాదు. ఆ పిల్లగాడు సరిగ్గా ఇంటికే పోయిండు, మధ్యలో ఎన్నో ఇళ్ళు ఉన్నాయి, ఆ ఇళ్ళకు పోవాల, సరిగ్గా ఇంటికే పోయి వాళ్ళ నాయన్నే అడుగుతా ఉన్నాడు. భూమి మీద ఉన్నటువంటివి అన్నీ కూడా మనకు కాదు. మనం అనుసరించాల్సింది దేవునిని మాత్రమే. మన అవసరాలు తీర్చేది దేవుడు మాత్రమే. మనకి శాశ్వత నివాసము దేవుని ఇల్లు మాత్రమే. మన గమ్యస్థానము మన ఇల్లు మాత్రమే, మన దేవుడు మాత్రమే. మధ్యలో ఎన్నో కనపడతాయి, అవన్నీ మనకి కాదు, మనవి కాదు అవి. మనము పోవలసినటువంటి ఇల్లు మనకు తెలుసు, మనం ఎక్కడికి పోయి అడగాలో మనకు తెలుసు. కాబట్టి ఇప్పటి వరకు ఒకవేళ ఈ పరిస్థితుల్లో ఉన్నట్లయితే వెంటనే తొలగదోసి మోషే చెప్తాడు. మనం చదువుకున్నటువంటి ద్వితీయోపదేశకాండంలో ఉన్నటువంటి ఆ వచనాన్ని మోషేనే చెప్తా ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో మోషే అంటాడు, మీరు పెట్టుకున్నటువంటి ఆకాశము కింద ఉన్నటువంటి వాటిని తొలగదోసి మీ దేవుడైనటువంటి సైన్యములకు అధిపతి అయిన యెహోవాను మాత్రమే అనుసరించండి, అప్పుడు మీరు ఆశీర్వదించబడతారు.
ఆమె దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆశీర్వదించబడాలంటే దేవునిని మాత్రమే అనుసరించాలి, పూర్ణ హృదయంతో. అది కూడా పూర్ణ హృదయంతో. దావీదు అదే జీవితంలో జరిగించి ఉన్నాడు. దావీదు కూడా ఆ జీవితంలో జరిగించింది ఏంటంటే, మొదట దేవునిని మాత్రమే ఉంచుకొని పూర్ణ హృదయంతో. ఎన్నో కనపడతా ఉన్నాయి రోజు, ఎంతో మంది ఎదురుపడతా ఉన్నారు రోజు, అయినా కానీ ఆ త్రోవని విడిచిపెట్టి పక్కకు తిరిగినటువంటి మనిషి కాదు దావీదు. ఆ త్రోవను విడిచిపెట్టలే. అదే త్రోవలో సరాసరి ఆయన ఇల్లు ఆయనకు తెలుసు కాబట్టి ఆ ఇంట్లోకి పోయి ఆ ఇంట్లో ఉన్నటువంటి యజమానిని అడుగుతా ఉన్నాడు. అందుకే లేఖనంలో చెప్తా ఉన్నాడు, నా పూర్ణ హృదయంతో నేను వెతుక్కుంటా నీ దగ్గరకు వచ్చా, కాబట్టి నాకు ఆశీర్వాదాన్ని దాయిచ్చాయి. ఆమేన్. మనము కూడా వెతుక్కుంటా, ఎన్నో కనపడతాయి పోయేటప్పుడు తోవలో, అవి మన గమ్యస్థానం కాదు, అవి మనకి ఆశీర్వాదాన్ని తెచ్చేది కాదు. మన గమ్యస్థానము మనం చేరుకోవాల్సింది మనకు తెలుసు. అక్కడి వరకు పోయి అక్కడనే అడగాల. ఆమేన్. అలాగ ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడైన తండ్రి, సర్వాకాశము క్రిందనున్నటువంటి సమస్తము కూడా నాది కాదు, కేవలం ఆకాశమందు ఉన్నటువంటి నీవు మాత్రమే మాకు ఆశీర్వాదమునిచ్చి మాకు ముందుండి మార్గమును చూపించే దేవుడము కనుక నిన్ను పూర్ణ హృదయముతో వెతికినటువంటి దావీదు వలె పాదములలో చేతులలో ధైర్యము కలిగి నిరీక్షణ కలిగి ఆశీర్వదించబడుటకు, దీవించబడుటకు, విస్తారముగా నీ కృపచేత నింపబడి నీ మార్గములో వర్ధిల్లుటకు ఈ పరిచర్యను అభిషేకించమని తండ్రి, చేర్చబడుచు ఉన్న ప్రతి ఒక్క సహోదరుడిని సహోదరిని దర్శించి వారి జీవితాలను దీవెనకరముగా మార్చమని, నీవు తప్ప ఆకాశము కింద ఉన్నటువంటిది ఏది కూడా వారి హృదయాలలో వారి మార్గమును చెరపకుండా నీ పరిశుద్ధ వాక్యము చేత నీ మార్గమును స్థిరపరచినట్లు నీ ఆత్మను అనుగ్రహించి నీవు తోడుగా ఉండమని మరొక మారు ఈ మనవులు నీ పాదముల ఎంతో ప్రతిష్ఠించి యేసు నామమున వేడుకొని చూన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరిశుద్ధుడయ్యున్న దేవుడు నిత్యము మనకు తోడయ్యుండను గాక. ఆమేన్, ఆమేన్.